మా మమ్మీకి చెప్పాను అప్పుడు, ఇలా విష్ణుప్రియ ఉంది కదా అని. నాకు ముందు నుంచి డౌట్ ఉంది అది ఇది అని అన్నారు మా అమ్మ. మా అమ్మని చిన్నప్పటి నుంచి మీరు అని పిలుస్తాను నేను. అమ్మ నువ్వు అని అసలు అన్నమాట. సో అమ్మ ఇలా తనని పెళ్లి చేసుకున్నాను, మీరేమనుకుంటున్నారు, ఓకేనా మీకు అంటే, ఇంకా ఒక 5 నిమిషాలు మాత్రం కొంచెం గట్టిగానే క్లాస్ స్పీకర్ నాకు. అంటే నీ ఏజ్ 21 years, నువ్వే సరిగా సెటిల్ అవ్వలేదు, ఒక అమ్మాయి పెళ్ళి నీకు అసలు నువ్వేమన్నా పెద్దోడు అయిపోయావు అనుకుంటున్నావు, అది ఇది అసలు ఒకసారి మన బ్యాక్గ్రౌండ్లో ఫ్యామిలీస్ అందరూ ఏంటి అసలు అందరూ ఒప్పుకోరు అది అంటే, అవన్నీ నేను చూసుకుంటాను అది ఇది అన్న. అటు చేసి ఇటు చేసి ఒక 2 రోజులకి సరే నీ ఇష్టం, మరి నీ లైఫ్ అది నువ్వు చూసుకో, కరెక్ట్ డెసిషన్ తీసుకో, ఏం తీసుకున్నా అమ్మాయి అయితే మాకు ఇష్టం అని. తర్వాత మా మామయ్య వీళ్ళందరూ అదొక మ్యాజిక్ లాగా ఏంటో, మా మేనమామ వీళ్ళందరూ కూడా ఒప్పేసుకున్నారు అందరూ. అసలు అదే అంటే ఓన్లీ వీళ్ళ ఇంట్లో నేను డైరెక్ట్గా మాట్లాడాను బ్రో, తర్వాత వీళ్ళ ఇంట్లో ఏం మాట్లాడాను నాకు స్టిల్ ఇప్పటి వరకు తెలియదు. అది ఇప్పుడు చెప్పింది కదా అబ్బాయి జమ్మాయి అన్నారు కదా, అది వరకు ఓకే. మా ఇంట్లో కొంచెం ఒక 2 days అయితే మా అమ్మగారి నుంచే ఓన్లీ, మా బావజీ, డాడీని బావజీ అంటా నేను, మా బావజీ అయితే అసలు ఏమీ అనలేదు, అన్నిటికీ ఓకే చెప్పారు. సో అక్కడి నుంచి ఓకే, లైన్ క్లియర్, అక్కడి నుంచి ఓకే. మిగతా వాళ్ళందరితో ఇంకా మా డాడీ మాట్లాడతారు, అందరూ చూసుకుంటారు, బావజీ అని చూసుకుంటారు అంటే ఇంకా డన్.